కూకట్పల్లి బాలిక హత్య కేసులో ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదు. 3 రోజులు గడుస్తున్నా మిస్టరీ వీడలేదు. ఈ ఘటనపై తెరపైకి అనేక అంతుచిక్కని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో ఎవరు ప్రవేశించలేదు, హత్య ఎవరు చేశారనే దానిపై దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. భవనంలో ఒరిస్సాకు చెందిన వ్యక్తిని విచారించగా భవనంలో ఉన్న వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. ఓ వ్యక్తి అనుమానిత సీసీ ఫుటేజ్ లభ్యమైంది. సీసీ ఫుటేజ్ డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు బాలిక పోస్ట్ మార్టం రిపోర్టు కీలకంగా మారింది. నేడు పోలీసుల ముందుకు బాలిక తల్లిదండ్రులు రానున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఇప్పటికే సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఇప్పటికీ ఎవరిని నిందితులుగా తేల్చలేకపోతున్నారు పోలీసులు. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి? మనం చూసుకుంటే గనక మొత్తం తొలగా కూకట్పల్లి బాలిక హత్య కేసుకు సంబంధించి మొత్తం తొలగా పోలీసులకు ఛాలెంజ్ గా మారిందని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి భవనంలో అయితే సీసీ కెమెరాలు లేకపోవడం చేత పోలీసులకి ఈ కేసు మొత్తం తొలగా కూడా ఓ ఛాలెంజ్ గా మారింది. అయితే భవనంలో ఉన్నటువంటి ఎవరైతే ఒరిస్సాకు చెందిన వారు ఉన్నారో వారిని కూడా అయితే అనుమానం రావడం చేత వారిని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించిన మొత్తం అక్కడ ఉన్నటువంటి భవనంలో ఉండేటటువంటి ఎవరైతే ఉంటారో అనుమానితుల నుండి మొత్తం ఫింగర్ ప్రింట్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ కాకపోవడం చేత భవనంలో ఎవరు ప్రవేశించలేదు, హత్య ఎలా జరిగిందనే కోణం లోపల మొత్తం పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే నిన్న మొత్తం తొలగా కూడా ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు కీలకంగా మారబోతుంది. అయితే బాలిక మెడపైన మొత్తం తోటగా 14 అయితే కత్తిపోట్లు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అదే శరీరంలో కూడా మొత్తం 7 కత్తిపోట్లు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే నివేదికలు రావడం చేత పోలీసులు దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్ ఆధారంగా మొత్తం తొలగా కొన్ని క్లూస్ ని కూడా అయితే కనుక్కోవడం జరిగింది. ఒక అనుమానిత వ్యక్తి ఒక సీసీ క్యామ్ లో రోడ్డు పైన ఉన్నటువంటి సీసీ క్యామ్ లో అనుమానిత వ్యక్తిని గుర్తించారు. ఆ వ్యక్తిని గిట విచారించే క్రమం లోపల ఉన్నారు. ఆ సీసీ ఫుటేజ్ డాటా కూడా కీలకంగా మారింది. కాబట్టి నేడు అదే పోలీస్ స్టేషన్ కు ఈ యొక్క బాలిక తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ఆ బాలిక తల్లిదండ్రుల ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించే దిశగా పోలీసులు అయితే అడుగులు ముందుకేస్తున్నట్టు వెళ్తుంది. ఇప్పటికే 3 రోజులు గడిచిపోయినా కూడా పోలీసులు ఈ దర్యాప్తు వేగవంతం ఈ యొక్క కేసుని ఛేదించడంలో కొద్దిగా అయితే ఆలస్యం జరిగిందంటూ కూడా స్థానికుల నుండి విమర్శలు వస్తున్న క్రమంలో పోలీసులు అయితే ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకొని విచారించే దిశలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.